ఇప్పుడు 2 తెలుగు స్టేట్స్లో ఒకటే హాట్ టాపిక్, పోక్సో కేసు అగైన్స్ బండి భగీరథ్. ఈ ఇష్యూ పైన కొందరు జనాలు రియాక్ట్ అవుతూ పోక్సో యాక్ట్ కింద ఇంకా బండి భగీరథ్ని ఎందుకు పనిష్ చేయలేదని అడుగుతున్నారు. ఇంకొంతమంది వచ్చేసి ఇది హనీ ట్రాప్ కదా, ఎలా పనిష్ చేస్తారు అంటున్నారు. ఇక్కడ వన్ థింగ్ ఈజ్ క్లియర్, అది ఏదైనా అవ్వచ్చు. పోక్సో యాక్ట్ ప్రకారం ఒక మైనర్తో సెక్షువల్ యాక్ట్ పెట్టుకున్నాము అంటే అది కన్సెంట్ అయినా వితౌట్ కన్సెంట్ అయినా సరే అది పనిషబుల్ అవుతుంది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి అందరూ దీని గురించి డిస్కస్ చేయడం కానీ ప్రొటెస్ట్ చేయడం కానీ సోషల్ మీడియాలో నానా చేస్తున్నారు. బట్ వాట్ అబౌట్ చైల్డ్ మ్యారేజెస్? వీటికి జనాలకి పోక్సో యాక్ట్ గుర్తురాదా? 5th నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే డేటా ప్రకారం ఇంకా విలేజెస్లో 18 years కంటే తక్కువ ఉండే పిల్లలకి ఇంకా పెళ్లిళ్ళు చేస్తున్నారు. దీనివల్ల చాలామంది మైనర్స్ మ్యారిటల్ రేప్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి కేసెస్లో ఒక పొలిటీషియనో, ఒక సెలబ్రిటీయో, ఒక బడా బిజినెస్ మ్యానో ఇన్వాల్వ్ అయితే ఇంతలా రియాక్ట్ అయ్యాం. మనం ఈ చైల్డ్ మ్యారేజ్ కూడా ఇలాగే రియాక్ట్ అవ్వాలి. చైల్డ్ మ్యారేజ్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటి అని మనం గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకెళ్ళగలగాలి. పోక్సో చట్టం నిజంగానే ఎఫెక్టివ్ కావాలి అంటే హై ప్రొఫైల్ కేసెస్లో మాత్రమే కాకుండా ఎవ్రీ చైల్డ్ మ్యారేజ్ పైన అవ్వచ్చు, అండర్ ఏజ్ అబ్యూస్ పైన అవ్వచ్చు, ఇలాగే సేమ్ డిస్కషన్ అండ్ అటెన్షన్ చాలా నీడ్ ఉంది.